హిందూ ద్వేషిగాక వీడెవడు అసలు ఎవడన్నా పనిచేస్తాడా గుడి లోపల? ఇవాళ ఇతను హిందూ ధర్మం గురించి హిందూ మతం గురించి మాట్లాడతాడా? టీటీడీ బోర్డు కంటండి ఈయన అందరూ చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులను పెట్టాడంట దేవాలయ పవిత్రతని కాపాడటం కోసం. వైవి సుబ్బారెడ్డికి సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నాడు. ఆయన ఎంత పుణ్యాత్ముడండి, సూపర్ స్వామి అంట. మీరు ఎప్పుడైనా విన్నారా? సూపర్ అంటే మనోడికి అంటే హిందూ ధర్మం పట్ల మనోడికి ఉన్నటువంటి అవగాహన అది. శబరిమల గురించి అయ్యప్ప స్వామి గురించి ఇతనికేం తెలుసండి? ఆ సూపర్ స్వామికి సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. ఆయన గారు చేసినటువంటి పాపాలు ఏంటండి? ఇదిగోండి 15,000 కోట్ల రూపాయల బాక్సైట్ దోపిడీ. ఇతను పుణ్యాత్ముడు. ఇతను అసలు అద్భుతమైనటువంటి మన్యం ప్రాంతంలో 15,000 కోట్ల రూపాయలు బాక్సైట్ దోపిడీ. కరుణాకర్ రెడ్డి ఆయన కూడా చాలా పుణ్యాత్ముడు అంట. ఇప్పుడు భానుప్రకాష్ అన్న చెప్తాడు, ప్రతి దానిలో 10% కమిషన్, ఏ పని కావాలన్నా 10% కమిషన్. స్వామివారి సొమ్ముని 100 కోట్ల రూపాయలు తన కుమారుడి కోసం పక్కదారి పట్టించినటువంటి మహనీయుడు ఇతను కూడా చెప్తాడు. ధర్మారెడ్డి అంటే ఇతను అపాయింట్ చేసినటువంటి వ్యక్తులండి. ధర్మారెడ్డి చేసినటువంటి పాపాలకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అతని పిఏ సురేష్ బాబు. ఇతను చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా అతనికి తెలుసు కాబట్టి అతని పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ధర్మారెడ్డి చేసినటువంటి పాపాలకు అతని పిఏ సురేష్ బాబు బలైపోయాడు. ఇటువంటి పాపాత్ములందరినీ ఇతను టీటీడీలో చైర్మన్లుగా ఈఓలుగా పెట్టి ఇతనేంటండి స్వామివారి పవిత్రతని కాపాడేది? ఇతను ఇవాళ మనకి పాఠాలు చెప్తాడా? ఇంకొకటి ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా వీకే గారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మాట్లాడతా. ఇవాళ నందిని గీ గురించి ఇంకొక పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నందిని గీ 2014 నుంచి 18 వరకు అసలు నెయ్యే సరఫరా చేయలేదంట తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఇవాళ కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ ఎవరైనా ఆయన మాట్లాడినటువంటి మాటలు యూట్యూబ్లో ఉంటే చూసుకోండి. ఆయన స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నందిని గీ 2013 నుంచి 2018 మధ్య 4,000 టన్నుల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. 2019 ఒక్క సంవత్సరంలోనే 2,000 టన్నుల నెయ్యిని నందిని గీ సరఫరా చేసింది. అటువంటి మమ్మల్ని వీళ్ళ కక్కుర్తి